ప్రస్తుతం మనం ఉస్మానియా జనరల్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం, మార్చరీ దగ్గర. శిరీష కుటుంబ సభ్యులు అందరు ఇక్కడే ఉన్నారు. మధుకర్ మీరే కదా కంప్లైంట్ ఇచ్చారు. అసలు ఏం జరిగిందంటే అనుమానాస్పద మృతి అని చెప్తున్నారు, మీరేమో కొట్టి చంపుంటారని మీరు అంటున్నారు. అసలు వాస్తవాన్ని ఏంటి? శిరీష మరియు వినయ్కి కూడా లవ్ మ్యారేజ్, సుమారుగా 9 సంవత్సరాలు ప్రేమించుకొని కూడా పెళ్లి చేసుకున్నారు అని తెలుస్తుంది. ఏం జరిగింది అసలు? యాక్చువల్లీ నాకు 10కి కాల్ వచ్చిందండి మార్నింగ్. నాకు చిన్న మేనగోళ్ళు చేసింది, ఇట్లా చెల్లి చనిపోయిందంట, ఎల్లు మామయ్య అని చేసింది నాకు. నేను వెంటనే ఏం చేసినంటే మా కోడల నెంబర్కి ఫోన్ చేసిన. వెంటనే కాల్ చేస్తే వాళ్ళ వదినంట, ఆమె ఫోన్ పిక్ చేసింది. ఏమైందండి శిరీషాక అంటే, ఇట్లా నైట్ చెస్ట్ పెయిన్ వచ్చింది, ఇట్లా హాస్పిటల్కి తీసుకొచ్చాము అని చెప్పి అని అన్నది. అయితే నేను అన్న ఎట్లుందని అడిగిన. లేదండి చనిపోయిందని అన్నది. సరే మేము వచ్చేదాకా ఉండండి హాస్పిటల్ దగ్గర, ఒక 1 అవర్లో వచ్చేస్తా అని చెప్పిన. అన్న తర్వాత ఫోన్ పెట్టేసి మళ్ళీ ఫోన్ పిక్ చేయట్లేదు. ఇక నేను వెంటనే ఏం చేసిన అంటే మా అన్నయ్యకి ఇన్ఫార్మ్ చేసిన, ఇట్లా జరిగిందంట. అంటే అన్నయ్య కూడా బయలుదేరాను. ఇటు వచ్చి మధ్యలో ఒక 10 నిమిషాలకి మరి ఉన్నారా లేరా అని ఫోన్ చేస్తే ఫోన్లు పిక్ చేయట్లేదు. ఏం చేసినప్పుడు మెట్రో కేర్ హాస్పిటల్కి కాల్ చేసినాం. రిసెప్షన్ లేపింది. లేపితే ఇట్లా పేషెంట్ ఎవరైనా అడ్మిట్ అయ్యారా అంటే ఎవరు కాలేదు సార్, డెడ్ బాడీనే తీసుకొచ్చారు వాళ్ళు. బయటకి చనిపోయింది. డెడ్ బాడీని తీసుకొచ్చారు, బయటే ఉంది, వాళ్ళు ఇంకా వెళ్ళిపోయేలాగా ఉన్నారు అని అంటే పిలవండి అని చెప్పినాం. ఒకళ్ళు సేమ్ మళ్ళీ ఆమెనే వచ్చింది. వచ్చి ఇట్లా చెప్పినాం, రిక్వెస్ట్ చేసినాం, వచ్చేసినాం దగ్గర ఒక 30 మినిట్స్ ఆగండి, వచ్చిన తర్వాత బాడీని తీసుకెళ్తారు కానీ అని చెప్పిన. ఫోన్ పెట్టేసింది, కథ బాడీ తీసుకొని వెళ్ళిపోయారు. మాది వచ్చేసి యాక్చువల్గా పేరెంట్స్కి ఎవరు లేరు, పేరెంట్స్ లేరు. వీళ్ళు ముగ్గురు కూడా మా నాన్నగారే పెంచారు చిన్నప్పటి. ప్రొఫెసర్ దగ్గర ఉంటా తన అనాథ అని కూడా చెప్తున్నారు. అదే అండి, పేరెంట్స్ ఎవరు లేకపోతే వాళ్ళు పెంచుకున్నారు. పెంచుకున్న తర్వాత నర్సింగ్ చేసేటప్పుడు వేరే వీళ్ళ కొలీగ్ వాళ్ళ అన్నయ్యనే మ్యారేజ్ చేసుకుంది. ఎవరికి అసలు ఎవరికి చెప్పలేదు, మాకు చెప్పకుండా మ్యారేజ్ చేసుకుంది. కాకపోతే మాకు సొంత అవుతారా శిరీష? మీకు మా సొంత అక్కయ్య కూతురు. అడాప్షన్ కి వేరే వాళ్ళు తీసుకున్నారు. పేరెంట్స్ చనిపోయిన తర్వాత తీసుకున్నారు. తర్వాత అది బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసింది, అప్పుడే మ్యారేజ్ చేసుకుంది. ఎవరికి చెప్పలేదు కూడా, చెప్పకుండా మ్యారేజ్ చేసుకుంది. మా ఫంక్షన్లు ఏదైనా అయితే వస్తుంటుంది. ఇది హాస్పిటల్ దగ్గర ఏమైందంటే ఇట్లా అవ్వగానే ఏం చేసినాం, వెంటనే మేము వాళ్ళతో మాట్లాడిస్తే మేము వస్తున్నాం ఉండండి అంటే ఫోన్ పెట్టేసింది, వెళ్ళిపోయింది. ఇక వాళ్ళు వెంటనే మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ సీఏ గారిని తీసుకొని పోయి. ఎందుకంత హఠాత్తుగా ఒకవైపు చనిపోయిన తర్వాత కూడా కుటుంబంకి ఇన్ఫార్మ్ చేసి బాడీని అక్కడనే పెట్టుకోకుండా ఎందుకని వాళ్ళు గ్రామంకి తరలించే ప్రయత్నం చేశారు? ఆ బాడీ మీద కూడా చాలా అనేక మార్క్స్ ఉన్నాయి. అయితే యాక్చువల్గా మేము బాడీ చూడలేదు, మాకు వీళ్ళు ఇట్లా చేయగానే డౌట్ వచ్చింది, వీళ్ళు ఏదో చేసి ఉంటారు అందుకని వీళ్ళు క్రమేషన్కి తీసుకెళ్లారు అని చెప్పి డౌట్ వచ్చే. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.